హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సొరకాయ కర్రీ చేసుకుందామండి. ఈజీగా చేసేసుకుందాము. 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ముందు రోజే సొరకాయలు కట్ చేసి పెట్టుకోండి. చేసుకున్నాక బాగా నీటిలో పెట్టేసుకున్నానండి పొద్దున్న. ఏమి వేసే అవసరం లేదండి. దాంట్లోకి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఆనియన్ అంతేనండి. ఆనియన్ తర్వాతకి వేసేసుకున్నామండి. ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు. చూడండి, ఆనియన్ ఫ్రై అయినాక ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నామండి. అది కొంచెం ఫ్రై అయిద్దాము. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చోళకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ చోళకాయలు దాంట్లోకి వేసేసుకుందాము. ఎంత ఈజీ అండి. 2 విజిల్ వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోతుంది. ముందు రోజే సొరకాయలు ఒకటి కట్ చేసుకున్నామంటే ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, సొరకాయలు కూడా కొద్దిగా ఒక్క ఉడుకు వేగనిచ్చేసి కుక్కర్ మూత పెట్టేసేద్దాము. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసుకున్నానండి. 2 విజిల్ వేస్తారండి, ఎక్కువ వస్తే బాగుండదు కర్రీనా. చూడండి, మూత పెట్టేసుకుందాము. 2 విజిల్ రన్నిచ్చేస్తానండి. ఇప్పుడు 2 విజిల్ వచ్చేస్తాయి. కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. రొట్టి రైస్లోకి ఏదట్లో కదా నచ్చండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసి తింటాం కదా, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నోరు ఊరుతుంది కదండి కర్రీ చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.